వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తండ్రి ముద్రగడ చివరి చూపు చూసేందుకు ఆయన కూతురు జనసేన నాయకురాలు క్రాంతి వచ్చారు. ఆమెను ముద్రగడ అనుచరులు అడ్డుకున్నారు. క్రాంతి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తాను చనిపోతే కూతురు క్రాంతి రావద్దని ముద్రగడ చెప్పినట్లు సమాచారం. దాంతో క్రాంతి తల్లి కూడా ఆమెను పంపించేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. దాంతో ఘర్షణ చోటు చేసుకుంది. ముద్రగడ పద్మనాభం గారి ఓపిక చూసి మేము ఆశ్చర్యపోయే వాళ్ళం. తుని ఉద్యమ సమయంలో వేలాది మంది అతిథులు వచ్చినా పద్మనాభం తన చేతులతో వారికి వడ్డించేవారు. మాలాంటి నాయకులకు ఆయన ఒక రోల్ మోడల్ అని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. విశాఖపట్నంలో జరిగిన ఘటన నేపథ్యంలో మత్స్యకార కుటుంబాలకు అండగా నిలుస్తామని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 7 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అందజేస్తామని తెలిపారు. అదేవిధంగా ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ చిన్న కుటుంబాన్ని కూడా పార్టీ తరపున ఆదుకుంటామని, ఆ కుటుంబానికి కూడా 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతి శాఖ పనితీరును కేపీఐలతో కొలుస్తూ నెల ఆర్థిక సమీక్షలు నిర్వహించి డేటా ఆధారిత పరిపాలన ద్వారా రాష్ట్ర అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తున్నాం. సీఎం చంద్రబాబు గారు ప్రతి శాఖ పనితీరును కేపీఐలతో కొలుస్తూ నెల ఆర్థిక సమీక్షలు నిర్వహించి డేటా ఆధారిత పరిపాలన ద్వారా రాష్ట్ర అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. నెల్లూరులో ఏడుకొండలు లాకప్ డెత్పై మాజీ మంత్రి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దొంగతనం కేసులో విచారణకు పిలిచిన మనుబోలు ఎస్ఐ హనీఫ్ టార్చర్తోనే ఏడుకొండలు మృతి చెందాడు, కానీ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆసుపత్రి వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. మత్స్యకారుల గురించి మాట్లాడే హక్కు గొడ్డలి పార్టీకి లేదు. వైసీపీ హయాంలో 275 మంది మత్స్యకారులు చనిపోతే జగన్ కనీసం పైసా కూడా పరిహారం ఇవ్వలేదు అని కింజారపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అపారమైన ఖనిజ వనరులకు విలువ జోడిస్తూ అన్ని శాఖల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యుత్తమ ఖనిజ ఆధారిత పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యత అని సీఎం చంద్రబాబు తెలిపారు. తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చేర్చుకున్నారు. ఇందులో భారత ఎన్నికల కమిషన్ సెక్రటరీ సంజీవ్ కుమార్ ప్రసాద్, ప్రభుత్వ విప్ ఎర్రగడ్డ వెంకట్రావు, ప్రభుత్వ విప్ బాబు రాజేంద్ర ప్రసాద్, నటుడు సప్తగిరి ఉన్నారు. నైవేద్య విరామ సమయంలో వీరు వేరువేరుగా స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు వీరికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కాకినాడ రూరల్ కోరిపల్లి గ్రామంలో శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆషాఢగుప్త నవరాత్రి మహోత్సవాలు ప్రారంభించడం జరిగిందని శ్రీ 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 కాశీ వారాహి అమ్మవారి ఆలయ ధర్మకర్త చిక్కాల వీర వెంకట సత్యనారాయణ పేర్కొన్నారు. శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆషాఢగుప్త నవరాత్రి మహోత్సవంలో భాగంగా అమ్మవారిని శ్రీ బాల వారాహి అవతారంలో భక్తులకు దర్శనం జరిగిందని శ్రీ 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 కాశీవాయి అమ్మవారి ఆలయ ధర్మకర్త చిక్కాల వీర వెంకట సత్యనారాయణ పేర్కొన్నారు. వరల్డ్ గ్రీన్ డే సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని గరిగుండ చెరువు పార్కులో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో అమలాపురం ఎమ్మెల్యే ఐతా బత్తుల ఆనందరావు పాల్గొన్నారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కేడ్రైట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా చెట్లను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.